ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. 2025 ఫిబ్రవరి మాసం మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి ధనప్రాప్తి యోగం, లక్ష్మీ యోగం, స్థాన యోగం, పూజ యోగం, మరి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది, వాళ్ళ జన్మ లగ్నం ఎలా ఉంది, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎంతవరకు వచ్చినాయి, ఏమి చేయాలనుకుంటున్నారు, ఏ ఏ రూట్లో పోవాలనుకుంటున్నారు అనేది మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. పూర్వభద్ర నక్షత్రం అనగా 1, 2, 3, 4 పాదములు అనగా, ఉత్తరాభాద్ర నక్షత్రం అనగా 1, 2, 3, 4 పాదాలు అనగా, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు అనగా కలిస్తేనే మీనరాశి ఫలితాలు. మరి ఈ మీనరాశి వాళ్ళకి ఆదాయంలో 5, ఖర్చులో 5, అవమానాలు 3, రాజపూజిత 3, అవమానాలు 1. కాబట్టి వీళ్ళు ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అయిపోతుంటుంది. మరి లక్ష్మి వస్తుంటుంది, పోతుంటుంది. చూసే వాళ్ళ వరకు బాగున్నారు అని ప్రజల అనేది ఏడుపు ఎక్కువగా ఉంటుంది వీళ్ళ మీద. చూసే జనాల వరకు వీళ్ళకేం తక్కువ, పెద్దవాళ్ళు సంపాదించింది, పెద్దవాళ్ళ చంపే ఆస్తులు ఉన్నాయి, బాగున్నారు, అభివృద్ధిగా వచ్చారు, పైకి వచ్చారు, బాగుపడ్డారు అన్నట్టుగా ప్రజలలో ఒక ఏడుపు, ఒక నరదిష్టి ప్రాబ్లము ఎక్కువగా ఉంది. మరి ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి విద్యారంగంలో చూస్తే అవలీలగా ఉంది. వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతుంటారు. వీళ్ళు అనుకున్నది ఒకటి అనుకుంటే దాంట్లో 10లో ముందుకు వెళ్ళిపోతుంటారు. విద్యారంగంలో ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు. కాబట్టి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని లేనిపోయిన సమస్యలు, కొంత లేనిపోయిన ఇబ్బందులు ఎదురే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. మరి వీళ్ళకి మెయిన్గా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, మానసికమైన ఇబ్బందులు చాలా వరకు బాధలు పడుతూ, చికాకు పడుతూ కొంచెం ఉంటారు. కాబట్టి ఫస్ట్ ఎలాగా వచ్చారో లాస్ట్ వరకు అలాగే రావాలని వీళ్ళకి మనసులో కోరిక. ప్రజలకు ఎంతో మేలు చేయాలి, ప్రజలకు ఎంతో మంచి చేయాలి అన్న ఆలోచనలో ఉంటారు. కాబట్టి వీళ్ళు మధ్య వాళ్ళ మాటలు విని, మధ్య స్త్రీలు మాటలు విని చాలా వరకు సతమతమైపోయి డౌన్ అయిపోతుంటారు. కాబట్టి వీళ్ళు ఒక స్నేహితుడు మాటలు విన్నదాని వలన, ఒక కార్యక్రమాలని వీళ్ళు కరెక్ట్గా చేయకోకుండా మధ్య వాళ్ళ మాట వలన వీళ్ళకి మానసికంగా ఇబ్బందులు ఎదురు కావటం, అనుకున్న పనులు ముందుకు వచ్చి వెనక్కిపోవటం ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి వీళ్ళు నమ్మక ద్రోహం అనేది వీళ్ళకి జరుగుతుంటుంది. వీళ్ళు గుడ్డిగా జనాలు అందరూ నమ్ముతుంటారు. వీళ్ళు ఎవరు ఏది చెప్పినా కూడా అది ఒకే అనుకుంటుని మరి ఈ కుటుంబ బాధ్యతలను వీళ్ళు మీద వేసుకొని నడుపుతుంటారు కదా. మరి దానివల్ల వీళ్ళు పడిపోతుంటారు. మరి పడిపోయిన వాళ్ళు మరి అక్కడో ఇక్కడో అప్పు తెచ్చి మరి డెవలప్మెంట్ చేయాలి కదా. అలాంటిది కొంచెం బ్యాంకుల ద్వారాగా కానీ, మరి బంధువు మిత్రుల దగ్గర కానీ తెచ్చుకొని అప్పుల్ని రుణబాధలు పడుతుంటారు. మరి వీళ్ళు రుణబాధ పడేటప్పుడు వీళ్ళకి ఎంత కష్టపడ్డా కూడా కొన్ని రోజులు మంచిగా నడిచి కొన్ని రోజులు బ్రేక్ అయిపోతుంటుంది. మరి అది ఎందువల్ల అవుతుంటుందో వీళ్ళకి అర్థం కాదు. మరి ఎంత కష్టపడ్డా కూడా చేతిలో డబ్బులు నిలబడవు. మరి వీళ్ళు అక్కడి నుంచి ఇంకో దగ్గర నుంచి ఇంకో దగ్గర తెచ్చి మరి కొన్ని బ్యాంకులో కూడా కొన్ని క్రెడిట్ కార్డు వాళ్ళు కూడా తీసుకొని లోను చాలా వరకు సతమతమైపోయి దానికి చాలా వరకు బాధపడుతుంటారు. ఆ క్రెడిట్ కార్డుకి డబ్బులు కట్టలేక మానసికంగా బాధలు పడుతూ ఈ జీవితం ఇక ఏమిటి, ఇటు కట్టలేక జనాలలో మన పేరు పోతుంది. మరి ఈ క్రెడిట్ కార్డు వల్ల నాకు ప్రజలలో ఒక మంచి నేమ్ అనేది పోతుందని చాలామంది ప్రమాదం చేసుకొని, అఘాయిత్యం చేసుకొని చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు అలాంటి మూర్ఖత్వంగా చేసుకోవద్దండి. మేము ఫలానా ప్రేమించాము, నాకు ఆ ప్రేమ దక్కలేదు అని చచ్చిపోవటం కానీ, లేదు ఫలానా ఉద్యోగం రాలేదని, ఫలానా పరీక్ష నాకు కరెక్ట్గా రాలేదని చాలామంది ఎందుకంటే వాళ్ళ మైండ్ కరెక్ట్గా ఉండదు. వాళ్ళకి ఆ టైంలో ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు. మరి వాళ్ళ మీద కొన్ని ముచ్చుగ్రహాలు వచ్చి కూర్చుంటాయి. ఆ ముచ్చుగ్రహాలు వచ్చి కూర్చున్న దాని వలన వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. ఆ తెలియకోకుండా అది జరిగిపోతుంటుంది.
కాబట్టి పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాబట్టి ఆ సమస్యలో మీరు పడుతున్నారు కాబట్టి దానికంటూ ఒక మార్గం అనేది మనం తెలుసుకోవాలి. మరి మీ మీద ఉండాల్సిన కొన్ని గ్రహశక్తులు కొన్ని ఘోషిస్తున్నాయి. ఆ గ్రహశక్తులు కొన్ని ఘోషించిన దాని వలన మీకు చేతికాడకొచ్చిన పనులు చేజారిపోవటం, నమ్మిన వాళ్ళు నమ్మక ద్రోహం చేయటం, ఇలాంటి కొన్ని కొన్ని సమస్యల్లో మీరు సతమతం అయిపోతుంటారు. ఆ సతమతం అయిన దానివల్ల మీకు చాలా డిస్టర్బెంట్ అయిపోతుంటుంది. కాబట్టి అలాంటి అఘాయించం చేసుకోకోకుండా మీ మీద ఉండాల్సిన గ్రహాలని మీరు పూజ చేసుకోవాలి. ఆ గ్రహ పూజ చేయించుకోవాలంటే కొన్ని నవగ్రహాల పూజ, 9 నవగ్రహాల పూజలుంటాయి. మరి దీనికి ఒక కట్టు నిబంధనమైన ఒక పూజ ఉంటుంది. దాంతో పాటు ఒక అష్టదిగ్బంధనమైన పూజ అనేది చాలా ఇంపార్టెంటు. మీరు ఏ సమస్యలో ఉన్నా కూడా అష్టదిగ్బంధన పూజా బలం చేసుకోవాలి. ఆ అష్టదిగ్బంధన మీరు చేసుకున్నట్టుగైతే మీ మీద ఎవరెవరు పూజలు చేశారో ఆ పూజలు మీకు తగలకోకుండా, మళ్ళీ ఏరే వాళ్ళు మీకు ఏదన్నా పూజలు చేసినా చెడు పూజలు, ఆ పూజలు మీకు తగలకోకుండా మీకు బంధాకరణం అనేది ఉంటుంది. అది అష్టదిగ్బంధన అంటారు. ఆ అష్టదిగ్బంధన మీరు చేసుకునేట్టుకైతే మీకు ఎక్కడికి పోయినా కూడా ఎలాంటి ప్రమాదం కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ ఉండవు. మీరు ఎక్కువగా నల్లటి వాహనములు కానీ నల్లటి వస్త్రములు కానీ నల్లటి బట్టలు కానీ మీరు ధరించకూడదు. మరి వాహనం నడిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనం నడిపేటప్పుడు మీ మైండు మీ మనసు మీ త్రికార శుద్ధి అనేది కరెక్ట్గా ఉండదు. ఒక టైంలో ఉండాల్సిన మైండు ఒక టైంలో ఉండదు. కూర్చుంటే కుందేలు బుద్ధి, లేస్తే లేడి బుద్ధి, పండుకుంటే పాము బుద్ధి, 3 బుద్ధులు 6 గుణాలుగా ఉంటుంది మీ జాతకంలో. కాబట్టి మీరు చేసే కార్యక్రమాన్ని దాని మీద నిఘం పెట్టాలి. ఆ నిఘం పెట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకునేట్టుగైతే మీ జీవితానికి మంచిది, మీరు చేసే పనికి మంచిది. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మనకి దైవ బలం చాలా పెద్దది. ఆ దైవ బలాన్ని మీరు చేసుకోవాలి. దైవ బలం అనగా మరి మీరు ఏ క్యాస్ట్ అయినా కానీ మీ దేవుడు, మీరు పూజించే దేవుణ్ణి, మీ కులదేవుణ్ణి మీరు పూజించాలి. మీ కులదేవుణ్ణి పూజిస్తూ మరి ఒక పూజా బలం అనేది ఒకటి చేయాలి. అది మంగళవారం రోజున 9 తమలపాకులు తెచ్చి ఆ 9 తమలపాకుల్లో మీ పేర్లు రాసి 9 తమలపాకుల మీద మీ పేర్లు అనేది రాసేసి దాంట్లో పసుపు కుంకుమ వేసి ఆర్తకర్పూరంతో పాటు దాంట్లో పచ్చకర్పూరం, ఆ పచ్చకర్పూరం వేసి ఆ 9 తమలపాకుల మీద 9 నిమ్మకాయలు కోసి 9 నిమ్మకాయలు మీ మీద నుంచి కోసేసి 9 కోస్తే ఆ 9 నిమ్మకాయ బద్దల మీద పసుపు కుంకుమ వేసేసి దాంట్లో దీపారాజన అంటే కొన్నింటిని తీసి కొన్ని దీపారాజన చేయాలి. అన్ని పిండి ఒక సగాన్ని పిండి దీపారాజనని వెలిగించాలి. ఒక సగాన్ని వరికి దాంట్లో మన ఆర్తకర్పూర బెల్లలు దాంట్లో కొన్ని పెట్టేసి వెలిగించేసి దాంట్లో ఒక మంత్రాన్ని చెప్తాను. ఆ మంత్రాన్ని మీరు జపించాలి. ఓం శ్రీ పరబ్రహ్మ పరమాత్మ నమః జగత్తుత్పత్తి స్థితిపలయ కరాయ బ్రహ్మహరి హరాయ త్రిగుణాత్మమే సర్వకవితకామి దర్శ్య దత్తాత్రేయ నమితంతమి సిద్ధి కురు స్వహ. ఈ గురు మంత్రాన్ని మీరు చేసినట్టుగైతే మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ పటాపంచలైపోతాయి. మనశ్శాంతి కలుగుతుంది, లక్ష్మి నిలబడుతుంది, చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి. కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఎన్నో గుళ్ళకెళ్ళి ఎన్నో పూజలు చేయించుకొని అలసిపోయి ఉన్నారు. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే మీ పేరును బలాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది, మీరు చేసే ఆఫీసులో ఏముంది, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తాం అనుకుంటున్నారు అనేది పూజా బలంలో జాతకంలో చూసి మేము అన్ని విషయాలు మీకు వివరంగా చెప్పగలుగుతాము. ఏ సందేహం ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.